వెల్కమ్ టు మై ఛానల్. ఈరోజు మనము వచ్చిన లేటెస్ట్ అప్డేట్ అండి రేషన్ కార్డు గురించి. ఇప్పుడు మనకు మార్చి 31 ఈకేవైసీ లాస్ట్ డేట్ అన్నారు. కాకపోతే గవర్నమెంట్ అనేది నెక్స్ట్ మంత్ అంటే 1 మంత్ టైం అనేది ఎక్స్టెన్షన్ చేశారు. మనకు ఈ మంత్ ఎండింగ్ వరకు అనేది టైం ఉందన్నమాట, ఏప్రిల్ ఎండింగ్ వరకు. ఆ లోపల ఎవరైనా కేవైసీ చేసుకున్న వాళ్ళు ఈకేవైసీ అనేది చేసుకోండి. స్మార్ట్ కార్డు అనేది మాదిరిగా రేషన్ కార్డు మార్చేస్తున్నారు. చాలా చిన్నదిగా, ఇంకా చెప్పాలంటే ఏటీఎం కార్డు మాదిరిగా ఇప్పుడు అందిస్తున్నారు అనమాట. ఈ స్మార్ట్ కార్డు ఒకసారి తీసి చెక్ చేస్తే చాలు, మీ ఫ్యామిలీ మొత్తం వివరాలు, డీటెయిల్స్ అన్నీ వస్తాయి. అదేవిధంగా ఈ స్మార్ట్ కార్డుకు విశేషం ఏంటంటే కొత్త సభ్యులను చేర్చుకోవడం, పాత సభ్యులు ఎవరైనా అవసరం లేకపోతే తొలగించడం, స్ప్లిట్ కార్డు ఆప్షన్లు కూడా ఉంటాయి దీంట్లో. అంతేకాకుండా క్యూఆర్ కోడ్తో పాటుగా సెక్యూరిటీ ఫీచర్స్తో కొత్త కార్డులను తయారు చేస్తున్నట్లు మన నాదెండ్ల మనోహర్ గారు తెలియజేశారు. ప్రస్తుతం ఈకేవైసీ జరుగుతుంది కాబట్టి తెల్ల రేషన్ కార్డు లబ్ధిదారులు ఎవరైతే ఉన్నారో డీలర్ వద్ద ఈకేవైసీ చేయించుకోవాలి. మనకు ఏప్రిల్ 30 అనేది లాస్ట్ అనమాట. ఆ రోజు ఈకేవైసీ అనేది చివరి రోజు. ఆ లోపల మీరు ఎవరైనా కానీ చేయించుకోండి. ఎందుకంటే ఈకేవైసీ ఆధార్ కార్డును జోడిస్తారు. అందులో కుటుంబ సభ్యుల వివరాలన్నీ ఉండటమే, వారి బ్యాంక్ ఖాతాలు వివరాలు కూడా ఉంటాయి. దీనిని బట్టి ఎవరు పేదలు ఎవరు ధనికులు అనేది తెలిసిపోతుందని అంటున్నారు. ఇక తెల్ల రేషన్ కార్డు ఉన్నవారు సంక్షేమ పథకాలన్నీ వర్తిస్తాయి. దాంతోపాటుగా ఏ పథకం అమలు చేయాలన్నా కూడా అన్ని అర్హతలు ఉండి కార్డు లేకపోతే మంజూరు చేస్తారు అని అంటున్నారు. ఇందులో ఎవరి సిఫార్సు లేకుండానే వివరాలను బట్టి, ఆధార్ కార్డులో ఉన్న సమాచారాన్ని బట్టి ఎవరు తెల్ల రేషన్ కార్డుకు అర్హులు ఎవరు కాదని తెలిసిపోతుంది అంటున్నారు. ఇవి పర్మనెంట్గా ఉండేలా చూస్తున్నారు. వీటి మీద ప్రభుత్వ రాజముద్ర, ఏ రకమైన ఫోటోలు లేకుండా చూస్తున్నారు. దీనివల్ల మాటిమాటికి మార్చే అవసరం లేకుండా డిజైన్ చేస్తున్నారని అంటున్నారు. సో రేషన్ కార్డు అనేది పెద్ద కార్డుతో రావాల్సిన పని లేదు. ఇంకా మన పర్సులో పెట్టుకునే స్మార్ట్ కార్డు అనేది ఇక మీదట మనకు రిలీజ్ అవుతుంది అనమాట. ఇది ఈకేవైసీ అనేది మనకు ప్రీవియస్ వీడియోలో ఆల్రెడీ చేస్తున్నాను, అదే మీకు డిస్ప్లేలో వస్తుంది అనమాట. మీరు ఎవరైనా కానీ చెక్ చేసుకున్న వాళ్ళు ఈ వీడియో ద్వారా చెక్ చేసుకోండి. ఈ వీడియోలో మీకు ప్రాసెస్ మొత్తం చెప్పబడుతుంది, ఎలా చెక్ చేసుకోవాలి ఏంటనేది. ప్రీవియస్ వీడియోలో ఆల్రెడీ నేను ఒక వీడియో చేస్తున్నాను ఈకేవైసీ ఎలా చెక్ చేసుకోవాలనేది. ఆ వీడియో చూసి ఒకసారి చెక్ చేసుకోండి. దీంట్లో మనకు ఏదైతే లేటెస్ట్ అప్డేట్ వచ్చిందో అది మాత్రం చెప్పబడింది. మీరు ఆ వీడియో చూసుకొని లేదంటే మన వీడియోలో డిస్క్రిప్షన్లో నేను లింక్ ఇస్తాను, అక్కడ కూడా వెళ్ళి మీరు చెక్ చేసుకోవచ్చు. ఓకే ఫ్రెండ్స్, థ్యాంక్ యూ ఫర్ ద వాచింగ్ ద మై వీడియో.